జూలై 6, 2025న రాచపల్లిలోని శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిరంతరాయంగా జరుగుతుంది. పవిత్ర జలాల సంగ్రహణ కోసం ఆచారాలకు కొన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ నాగసాయినాథ్ గారు పవిత్ర జలాల సంగ్రహణ ఆచారం కోసం తీర్థం యొక్క రాకను సమన్వయం చేస్తున్నారు. అరుణాచల మాధవి అమ్మ మరియు మరికొంతమంది భక్తులు ఆలయ ప్రాంగణం నుండి పవిత్ర జలాలు చేరుకునే ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ విభూతితో 3 నామాలు నుదుటిపై అలంకరించుకొని ఓం నమఃశివాయ, అరుణాచల శివ అనే నామజపం చేస్తూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇతర భక్తులతో కలిసి పూజ్య శ్రీ స్వామి రామానంద గారు కూడా తీర్థజలాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. తీర్థ కలశానికి నీడనిచ్చేందుకు పట్టు వస్త్రాలతో తయారు చేయబడిన ప్రత్యేక గొడుగుతో ఏర్పాట్లు చేశారు. పూర్ణకుంభ కలశముతో తీర్థజలాలకు స్వాగతం పలికేందుకు అందరూ నిలబడి ఎదురు చూస్తున్నారు. ఈ మహోత్సవం కోసం తమిళనాడు నుంచి మేళతాళాలతో కూడిన సంగీత బృందం ప్రత్యేకంగా వచ్చింది. ఈ బృందంలో తమ సొంత లయ, తాళంతో సంగీత రంగంలో నిష్ణాతులైన పురుషులు మరియు స్త్రీలు ఉన్నారు. ఇక్కడి పవిత్ర గోదావరి నదీ జలాలను బ్రహ్మ ముహూర్తంలో సేకరించిన వేద పండితులు అత్యంత భక్తితో తీసుకువస్తున్నారు. పవిత్ర తీర్థ జలాలను అరుణాచల మాధవి అమ్మగారు అందుకున్నారు. గౌరవ సూచకముగా అలంకరించబడిన భారీ గొడుగు వేద పండితులతో కలిసి జల సంగ్రహణ కర్మ కోసం కలశ తీర్థాన్ని పట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు అరుణాచల మాధవి అమ్మగారితో పాటు మరికొంతమంది భక్తులు ముందుకు కదిలారు. పవిత్ర జలాలను రాచపల్లి గ్రామ రోడ్డుపై ఉన్న గ్రామ గజలక్ష్మి ఆలయానికి తీసుకువెళ్లారు. హారతి మరియు ఇతర ఉపచారములు ఆ ఆలయములో పూర్తయ్యాయి. ఊరేగింపు ఉత్సాహంతో పూర్తి వైభవంగా కైలాసనాథ వాయిద్యాల ప్రదర్శనతో కొనసాగుతుంది. భక్తులు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయంనకు బయలుదేరారు. ప్రతి ఒక్కరూ ఊరేగింపును ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు. లయబద్ధంగా కైలాసనాదం, వైవిధ్యమైన వాయిద్యాల మధ్య కొన్ని నృత్య ప్రదర్శనలు కూడా అద్భుతంగా జరుగుతున్న యాత్రను మనము దర్శించవచ్చు. భక్తులు అందరూ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సంగీత స్వరాలలో మునిగిపోయారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది జీవితాంతం గుర్తుండిపోయే సందర్భం అవుతుంది. రాచపల్లి గ్రామంలో 63 మంది నాయనార్లు మరియు ఇతర దేవీ దేవతల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. ఇది భక్తుల జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
కలశతీర్థం ఇప్పుడు శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర ఆలయం యొక్క ప్రధాన ద్వారంలోనికి ప్రవేశిస్తుంది. స్వాగతించే ప్రాథమిక ఆచారాలు పూర్తవుతున్నాయి. మొత్తం ఊరేగింపు మొదటగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత ఆలయం యొక్క ప్రధాన గర్భగృహంలోనికి ప్రవేశిస్తుంది. ఆలయ పూజారులు మరియు ఇతర వేద పండితులు తీర్థ కలశానికి స్వాగతాన్నిచ్చారు. అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో ఉంచి హారతి పూర్తయిన తరువాత స్వామి ఆశీర్వాదం తీసుకొని హోమము నిర్వహించే పండితులకు కలశ జలాలను అందించటం జరిగింది. ఇక్కడి నుంచి వారందరూ ధ్వజస్తంభం వైపుగా బయలుదేరి ప్రధాన యాగశాలకు చేరుకున్నారు. ఇక్కడ ఈ జల సంగ్రహణ తీర్థ కలశం ఉంచబడుతుంది మరియు పూజ, హారతి, ఉపచారాలు చేయబడతాయి. పవిత్ర జలాల తీర్థ సంగ్రహణం పూర్తయిన తరువాత అందరూ అగ్ని సంగ్రహణ ఆచారానికి సిద్ధంగా ఉన్నారు. వేద పండితులు ప్రారంభ పూజను ప్రారంభించారు మరియు వేద సిద్ధాంతాలలో ఒకదాని ప్రకారం ప్రత్యక్ష సూర్యకిరణాలను గాజు కటకం ద్వారా ప్రసరింపచేసి అగ్నిని సంగ్రహిస్తారు. సూర్యకిరణాలు గాజు కటకం ద్వారా కింద ఉంచిన పత్తి, కర్పూరంపై ప్రసరించి అగ్నిని పుట్టిస్తాయి. వాటిని మండించే సామాగ్రి ఉన్న హవనానికి కట్టెలు కూడా ప్రజ్వరిల్లుతాయి. హారతిని చూపించిన తరువాత మంత్రాలు జపిస్తున్నారు. ఈ అగ్నిని ఇప్పుడు యాగశాలకు తీసుకొని వెళ్తున్నారు. దీనితో ప్రత్యేక యజ్ఞ అనుష్ఠానం జరుగుతుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ మధ్యన ఏం పెట్టారు? భూతద్దాన్ని పెట్టారు. అంత పెద్దదాన్ని మనం అంతటి భూమండలం మొత్తం బ్రహ్మాండాలంతటికీ వెలుగునిచ్చే సూర్యుడినే చూడటానికి 12 గంటలు తలెత్తి ఎలా ఉండలేము, అలా ఇక్కడ భూతద్దాన్ని పెట్టగానే ఆ శక్తి అంతా కూడా భూతద్దం కింద ఉన్న ఆ ఒత్తి వెలిగిపోయింది. మీరు అందరూ చూశారు ప్రత్యక్ష సాక్ష్యం. అంటే భగవంతుడిని మనం డైరెక్ట్గా చేరుకోలేము. ఎప్పుడైతే భక్తుడు భూతద్దంలా మనకు కనిపించారో ఆ సమస్త శక్తిని భూమి మీదకి తెచ్చి జీవులను అనుగ్రహించి పునీతులను చేయడానికి ఆ క్రతువు యొక్క తత్వం. అరుణాచల శివ. తరువాత ఆలయంలో ప్రతిష్టా క్రతువులో భాగంగా అశ్వపూజ జరిగింది. అశ్వానికి తిలకం ధరింపజేయటం, వస్త్రం అలంకరించటం మరియు దానికి ఆహారము తినిపించటం మనము చూడవచ్చు. అశ్వానికి పూజ జరుగుతుంది. ఆ తరువాత అశ్వాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేసి యాగశాల వైపుకు తీసుకువెళ్తున్నారు. ఆలయంలోని మరొక యాగశాలలో ప్రతిష్ఠ కాబోతున్న పరివార దేవతలకు ఇతర పూజా ఆచారాలతో పాటు జలాదివాసం, ధాన్యాదివాసం, కలశ పూజ మొదలైన ఉపచారాలు జరిపిస్తున్నారు. మేళతాళాల బృందం అతిథులను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరమ పూజ్య జ్ఞాన సంబంధ దేశిక చొక్కలింగ స్వామీజీ, కొంతమంది ప్రత్యేక అతిథులు కూడా ఈ మహోత్సవాన్ని, ఒక అపురూప వేడుకను తిలకించటానికి ఆలయానికి వస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈనాడు కార్యక్రమం 65 నయనార్లు ప్రతిష్ఠ చేయటువంటిది ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం. ఒక యువతి మాధవి అరుణాచల భక్తురాలుగా వెళ్ళి, తనకి తమిళ భాష అది ఏమీ రాదు, కేవలం భక్తితో అక్కడికి వెళ్ళి ఎన్నో 300 శివాలయాలు సుమారుగా ఆవిడ ప్రయత్నించి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఒక శివభక్తురాలుగా, అరుణాచలంలో ఉన్నటువంటి భక్తురాలుగా ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో కాకుండా ఈ విషయంలో చాలా గుళ్ళు తిరగడమే కాకుండా బాగా అవగాహన చేసుకుని ఈనాడు నయనార్లు ఇక్కడ ప్రతిష్ఠ చేయటం అంటే అది చరిత్రాత్మకమైనటువంటి పని. అది నా భూతో భవిష్యత్. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాలు అటువంటి జరగలేదు. అది కేవలం ఈశ్వరుడు యొక్క దయ, సంకల్పం ఈవిడిది, అనుగ్రహం శివుడిది. శివుని యొక్క ఆజ్ఞ లేకపోతే శివన్న కొట్టదనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు శివ ఈ యువతి మాధవితోటి
ఇంతమంది భక్తులతోటి ఈ గ్రామంలో సుమారుగా 1911 అంట ఈ గుడి కట్టింది. ఈనాటికి కూడా ఎంత ఆకర్షణీయంగా ఉంది ఆ దేవాలయం. ఆ కట్టినైనా ఎంతో భిక్షాట అడుగుంటా రూపాయి పోగు చేసుకుని కట్టారంటే నిజంగా ఆ భక్తుడి పాదాలకు నమస్కారం పెట్టుకోవాలి. ఏదన్నా సాధ్యానికి అసాధ్యానికి తేడా చూడాలంటే ఇటువంటి వాళ్ళు చూస్తే తెలుస్తుంది. అసాధ్యమైన పని సాధ్యం చేసుకున్నాడు ఆ భక్తుడు ఇక్కడ గుడి నిర్మాణించి. అసాధ్యమైన పని సాధ్యం చేసుకుంది మాధవి. ఏదన్నా శివుడి యొక్క అనుగ్రహమే సంపద ఉంటేనే జరుగుతుందని విశ్వాసం నాకుంది. ఈ కార్యక్రమం పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా సతీ సమేతంగా రావడం జరిగింది, కుటుంబ సమేతంగా రావడం జరిగింది. దైవేకంగా మా క్రిస్టియన్ కృష్ణరాజు గారు సతీమణి కూడా కొట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాచపల్లి అనే ఈ గ్రామం, ఈ దేవాలయం ఆంధ్ర అరుణాచలంగా పేరుగాంచిన ఈ దేవాలయాలలో 63 నాయనార్లను ప్రతిష్ఠ చేయటం అనేది చాలా గొప్ప విశేషం. అది ఆ అరుణాచల మాధవి గారు అని పిలుచుకుంటామే. ఆవిడ భగవత్ స్వరూపం. అరుణాచల మాధవి గారు అంటే ఆవిడ నాకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, అమ్మా భక్త కన్నప్ప, ఈ 63 నాయనార్లో ఒకరు భక్త కన్నప్ప. అది కృష్ణరాజు గారు. కన్నప్ప అంటే కృష్ణరాజు గారే గుర్తుకొస్తారు అందరికీ. అది మీ చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ఠ చేయటం అని మేము అనుకుంటున్నాం, మీరు రావాలి అని. అంటే చూసారా, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, శివుడి ఆజ్ఞ లేదే మా పాపరాజు గారు చెప్పినట్టు చెవైనా కొట్టుదంటారు. అదృష్టాన్ని నాకు ఆ భగవంతుడు ప్రసాదించటం. నేను వెంటనే నేను కూడా వారం రోజుల నుంచి నిష్ఠలో ఉన్నాను మన వారాహిదేవి పూజలో. నిష్ఠ తర్వాత మళ్ళీ నాకు ఆ ఈశ్వరుడి దగ్గర నుంచి కబురు ఆయనే నాకు పంపించాడని భావిస్తున్నాను. నేను కూడా శివభక్తురాన్ని. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ రాచపల్లి గ్రామంలో ప్రజలందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఆ అదృష్టాన్ని మాకు కూడా ప్రసాదం చేశారు. అలాగే మా అన్నపూర్ణమ్మ గారు, బాపిరాజు గారు, ఎక్కడ దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అక్కడ వారిద్దరూ ఉండేవారు. అక్కడ నేను కృష్ణరాజు గారు కూడా ఉండేవాళ్ళం. అంతటి అదృష్టాన్ని ఈరోజు నాకు కలిగించిన అరుణాచల మాధవి గారికి, ఇక్కడ ఉన్న మీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఆ భగవంతుడికి కూడా నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు భక్తితో ఆయనకు కూడా నేను నమస్కరిస్తున్నాను. అలాగే భక్తి కన్నప్ప అని నేను ప్రతిష్ఠించడం నా అదృష్టంగా భావిస్తూ నేను కూడా భగవంతుడికి భక్తితో వారు ఏది కోరినా కూడా నా సహాయం కూడా అందిస్తానని నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు అందరికీ కూడా అరుణాచల ఈశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఉదయం పూజ ఆచారాలు ముగిసి భక్తులు అన్నప్రసాదానికి బయలుదేరారు. క్యూలో నిలబడి అన్నప్రసాదాన్ని భక్తితో తీసుకునే వారందరికీ వాలంటీర్లు ఆహారము, వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది. ఎందుచేత అంటే ఇక్కడ ఒక నాయనార్లు ఆటం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నాయనార్లు ఆటం అంటే ఎక్కడ చరిత్రలో లేదు. కానీ ఇక్కడికి వచ్చిందంటే ఈ పుణ్యభూమి ఏదో ఆకాశం అనేది ఈ భూమిలో ఆకాశం అనేది ఉంది. ఇది మామూలు విషయం కాదు. మన ఈ ఆంధ్ర రాష్ట్రమే ఎంతో పుణ్యం చేసుకుంది. గ్రామం రాచపల్లి గ్రామే కాకుండా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఏ శివాలయానికి వెళ్ళినా మీరు ఎవరైనా అడిగితే అరుణాచలం మాధవి తండ్రినని చెప్పుకునే ఈ జన్మ తరించింది నాకు నా భార్యకి. అంతకంటే కావాల్సిందే ఉంది. నేను ఒక తల్లి, ఒక భక్తురాలికి తండ్రిగా పుట్టడం నా అదృష్టం. మాది సొంత గ్రామమైన రాచపల్లి గ్రామంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయం దగ్గర నాయనార్ విగ్రహ ప్రదర్శన జరుగుతుందండి. మా రాచపల్లి గ్రామానికే కాకుండా చుట్టూ ఉన్న గ్రామాలకి మరి చాలా ఆనందమైనటువంటి కార్యక్రమం అండి ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరింత గొప్పగా మరి మా ఊర్లో జరగడం అన్నది మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా ఆనందంగా మేము భావించుకుంటున్నాం. ఇంతటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యందుకు నిజంగా ఆ స్వామివారికి రుణపడి ఉంటామని మరీ కోరుకుంటున్నామండి. ఇక్కడ 63 నాయనార్ల యొక్క ప్రతిష్టాపన గురించి తెలిసిన తర్వాత ఎంతో ఆతృతతో ఇక్కడికి పరిగెత్తు వచ్చాను. ఇక్కడికి ఈ నాయనార్ల యొక్క చరిత్ర తమిళనాడు సాంప్రదాయం ఇది.
ఇది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ నాయనార్లని ఇక్కడ 63 నాయనార్లను స్థాపించడము ఇది ఈ రాచపల్లి చేసుకున్న మహాభాగ్యము. మన ఆంధ్ర రాష్ట్రానికే ఒక తలమానికం ఇది. ఇలాంటి సందర్భము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 63 నాయనార్ల యొక్క ప్రతిష్టాపన గురించి ఇక్కడ అమ్మవారు మాధవమ్మ గారు పడిన తపన, ఆవిడ కృషి, ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ మాధవమ్మకు సహకరించి ఇక్కడ ఎంతో భక్తితో ఈ నాయనార్ల ప్రతిష్టాపన కోసము ఇక్కడ గణపతి హోమము, శాంతి హోమము ఇలాంటి హోమాల ద్వారా ఇక్కడ శాంతి పూజ చేయించి, వాస్తు పూజలు చేయించి ఇక్కడ ఈ 63 నాయనార్లను ప్రతిష్ఠించి ఈ ఊరికే ఒక పెద్ద గౌరవం తెచ్చి ఈ నాయనార్ల యొక్క చరిత్రని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, తమిళనాడు రాష్ట్రంలో ఎలాగైతే ఈ నాయనార్ల చరిత్ర చిరస్థాయిగా ఉందో అదే స్థాయిలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ నాయనార్ల యొక్క చరిత్ర, దయచేసి మీరందరూ ఈ నాయనార్ల యొక్క చరిత్ర గురించి తెలుసుకొని ఆ నాయనార్ల యొక్క భక్తి, ఇక్కడ 63 నాయనార్లు అంటే మహాశివ భక్తులు వీళ్ళ భక్తికి మెచ్చి శివుడే వీళ్ళని ప్రజలకు వీళ్ళకు భక్తిని చాటి చెప్పడానికి భూమిపైకి వచ్చాడు. అలాంటి 63 నాయనార్లు ఇక్కడ ప్రతిష్ఠించడము మనం చేసుకున్న ఎంతో ఘనకార్యం ఇది. ఇలాంటి అవకాశాన్ని మీరు ఎవరు ఇక్కడ నుండి మీరు ఎంత భక్తితో మీరు వస్తారో అంతే మీరు సంపాదించుకొని వెళ్తారు. ఈ ప్రపంచంలో ఏది లేదు భక్తి తప్ప. ఈ దేవుడి మార్గంలో ఇలాంటి మార్గం చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి ఒక మాధవమ్మ గారు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఈ 63 నాయనార్లని పరిచయం చేస్తూ ఈ వాళ్ళ భక్తిని ఇక్కడ చాటి ఈ 63 నాయనార్ల యొక్క చరిత్రని తెలుసుకోవాలని నేను కూడా మనస్ఫూర్వకంగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. युभे शोभने मुहूर्ते महाशंभोराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डेऽस्मिन् वर्तमानव्यवहारिकान्द्रपाणेन श्री विश्वावसुनामसंवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढमासे शुक्लपक्षे एकादश्यां वासरः भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं गुणविशेषणविशिष्टायां शुभजितौ अस्य भगवतो देवदेवस्य अगणितानेकदिव्यावतारस्याधिपध्यान्तरहितस्य सकलभुवनसंरक्षणविचक्षण सृष्टिस्थितिसंहारनिरोधानानुग्रहकारकस्य परमशिवगोत्रोद्भवस्य अभीतकुजाम्बासमेत श्री अरुणाचलेश्वरस्वामिनामधेयस्य अभीतकुजाम्बासमेत श्री अरुणाचलेश्वरस्वामिदेवता प्रीत्यर्थं दक्षिणामूर्ति सहित लक्ष्मी हयग्रीव कालभैरव सहित स्पर्श लिंग गंगामाता भरतमाता नूतन सूर्य नारायण स्वामिनः नूतन आलय विग्रह शिखर प्रतिष्ठा महोत्सव अंगत्वेन स्थल भूभाण्ड आत्म द्रव्य स्थल पदार्थ शुद्ध्यर्थं बिंबस्य सकल चैतन्यकला सिद्ध्यर्थं तेजः संपादन सिद्ध्यर्थं बिंबस्य अयःखण्ड ताडन दहन निरसन खनन हनन प्राणि वधादि सकल दुर्दोष शान्त्यर्थं बोधायन उक्त प्रकारेण उदक शांतिं कर्म करिष्ये नीलु मुट्टुकोंडि उदक शांतिं कर्म करिष्ये अथातो उदक शांति विधिं याज्ञास्यामः मी एदुरुकुंड भूमातनु मुट्टुकोनि नमस्कारं चेयंडि ఒక్కమారు భూమాతకి ओम भूम्नाद्यौर्वर्णान्तरिक्षं महित्वा उपस्थे देव्यजनेज्ञवन्नादवन्नाध्यायादधे ये देवा उपरिषदो बृहस्पतिनेत्रारक्षो हनस्तेनः पान्तुरेनो वन्दुरेभ्यो नमस्तेभ्यः स्वाहा सवित्रे रक्षोघ्ने स्वाहा वरुणाय रक्षोघ्ने स्वाहा अग्निरागिष्मान् स वनस्पतिभिरागिष्मान् तेन त्वागिषागिष्मन्तं करोमि
యజ్ఞ ఆయుష్మాంత దక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి దేవా ఆయుష్మందస్తే మృతేన పితరా ఆయుష్మందస్తే స్వధయాయుష్మందస్తే నత్వాయుషాయుష్మంతం కరోమి యావామింద్రావరుణా సహస్యాతనోస్తయే మమ గంహసోముంచదం యావామింద్రావరుణా తేజస్యాతనోస్తయే మమ గంహసోముంచదం यो वामिन्द्रावृणाद्विपात्सवशुसहस्रामस्तं वामेतेनावगजे यो वामिन्द्रावृणा गोष्ठे स्रामस्तं वामेतेनावगजे यो वामिन्द्रावृणाप्सुस्रामस्तं वामेतेनावगजे यो वामिन्द्रावृणा वनस्पतिशस्रामस्तं वामेतेनावगजे अयं मूर्धा परमेष्ठे सुवर्चा समानानामुत्तमश्लोकोऽस्तु ततः क्षत्रं बलमोजश्च जातं तस्मै देवाभिसन्नमन्तु स्तोमाश्छन्दागुंसि निविदोमाहुर्य तस्मै राष्ट्रमभिसन्नभाम पश्चादनुजैवाथ सर्वे सारुकृणकाशीकामो गन्धर्वस्य इदं ब्रह्म कृत्रं वाजतस्मै स्वाहा तस्याधयोऽप्सरसः शोचयन्तीर्नामता इदं ब्रह्म कृत्रं वाजताभ्यः स्वाहा कस्य दा उपरिग्रहाय च उरुब्रह्मणेऽस्मै क्षत्राय महिषर्म यच्छ स्वाहा नमोऽस्तु सर्पेभ्यो ये के च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः रोचने दिवो ये वा सूर्यस्य रश्मिषो येषामुपसृतकृतन्देभ्यः सर्पेभ्यो नमः या इषवो या जुधानानाय ये वा वनस्पति गौरणो ये वा वटेषु ये वृदेतेभ्यः सर्पेभ्यो नमः हरिकेशः सूर्यरश्मिस्तस्य रथस्य रथोजाश्च सेनानि ग्रामण्यो पुञ्जगस्थलाजगतस्थलाजां सर्वोजा दुधानाहेति प्रहेतिस्तेभ्यो नमस्ते नामडगन्तदेगं विष्माकश्चनोद्देष्टितं वोजम्भे दधामि विश्वकर्मातस्य रथस्वनश्चरथेश्चरचयनानि ग्रामण्यौ मेनका च सा जन्याजाप्सरसौ दङ्क्ष्णवः पशवो हेतः पौरुषेजो वधः प्रेतस्तेभ्यो नमस्ते नो मृण्यन्तु अयश्चरोद्वेष्टितं वोजम्भे दधामि द्युम्ने श्लोके स सौम्यः सबलो अनपच्युतः चक्षुषो हेते मनसो हेते यो माघाजुरभिदासते यो माचक्षुषा यो मनसा तजाग्ने त्वं मेऽन्या यत्किञ्जासौ मनसा यच्च वाचा तन्मृत्युर्निरृत्या संविधानः यातुधाना निरृतिराधुरक्षः इन्द्रेषिता आज्यमस्य मध्नन्तु हन्मिदेहं कृतगुंहविः अन्नं प्राणमन्नमपानमाहो अन्नं ब्रह्माणो जनसंवदन्ति मोघमन्नं विन्दते अप्रजेताः नार्यमनं पुष्यति नो सखायौ अहं मेघस्तनयनुवर्षन्नस्मि अहगोसदमृतो भवामि देवीं वाजमजनयन्त देवाः सा नो मन्द्रेशमोर्जन्दुहाना यद्वाग्वदन्ति विचेतनानि ततस्र ऊर्जन्दुदुहे पयागुंसि अनन्तामन्धातथि निर्मितां मही एकाक्षरान् द्विपदागुंषट्पदाञ्च भाजन् देवा उपजीवन्ति विश्वे भाजीमा विश्वा भुवनान्यर्पिता वागक्षरं प्रथमजातस्य सा नो जुषाणोपयज्ञमागात् या वृषयो मन्त्रकृतो मनीषिणः तान् देवीं वाजगो हविषा यजामहे चत्वारि वाक्परिमिता पदानि गुहात्रीणि निहितानेङ्गयन्ति श्रद्धयाज्ञः समिध्यते श्रद्धां भगस्य मूर्धनि प्रियग्श्रद्धे ततः प्रियं भोजेषु यज्वसु यथा देवा असुरेषु एवं भोजेषु यज्वसु
श्रद्धां देवाय दमानाः श्रद्धागो हृदय्ययाकोत्य आश्रेषा येषां नयन्ति चेतः तेन सर्पासोहवागमिष्ठाः ये दिवं देवीं न सञ्चरन्ति तेभ्यः सर्पेभ्यो मधुमज्जुहोमि मनोजवसः सुकृतस्य कृत्याः स्वधाभिर्यज्ञं प्रकृतञ्जुषन्तां ये मल्लोकं पितरः क्षयन्ति मघासु यज्ञको सुकृतञ्जुषन्तां तदर्यमनवर्णमित्रजारो जीवा जीवन्तमुपसंविषेम या दिव्या पयसा सम्बभूवुः यासापषाढा अनुयन्ति कामौ याश्च गोप्या याश्च नाद्याः समुद्रजाः यासापषाढा मधुमक्षयन्ति तारापशृङ्गस्य तन्नो विश्वे उपहृण्वन्तु देवाः तन्नक्षत्रं प्रथदां पशुभ्यः शुभ्राः कन्यायुवतयः सुपेशसः विश्वान् देवान् हविषा वर्धयन्ति यस्मिन् ब्रह्माभ्यदयत् सर्वमेतत् तन्नो नक्षत्रमभयद्विजित्या उभौ लोकौ ब्रह्मणा सञ्जिदेवौ तस्मिन् वयं व्रतनाः सञ्जयेम यथा ते शृण्वन्ति श्रवणामृतस्य गोपा दैवी स्वस्तिरस्तरः ऊर्ध्वञ्जगातु भेषितौ शिञ्जदुष्पदे यो ब्रह्मा ब्रह्मण उज्जभार प्राणैः शिरः कृत्तिवासः पिनाकी विभ्राजमानः शरीरस्य मध्याद्रोचमानो घर्मरुचिर्य आगाते ब्रह्मज्योतिर्ब्रह्मपत्नीषु गर्भं यमादधात् पुनरूपं जयन्तौ श्रियल्लक्ष्मीमौ परामम्बिकाङ्गां षष्ठीं जयामिन्द्रसेनेत्युदाहुः दाक्षायण्यः सर्वयोऽन्यः सुयोऽन्यः सहस्रशो विश्वरूपा विरूपाः दिव्यागणा बहुरूपाः पुराणा आयुच्छितो नः प्रमथ्नन्तु वीरान् एकः पुरस्ताद्य इदं बभूव यतो बभूवुर्भुवनस्य गोपाः वसून्द्रुद्रानादित्यान् मरुतोऽथ साध्यान् नृभोऽन्यक्षान् गन्धर्वागश्च पितॄगश्च विश्वान् विष्णोत्पन्नो अन्दमः शर्म यत्सहञ्जा नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमः ओषधीभ्यः नमो विष्णवे बृहते करोमि ओम शांति 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 जगन्नाथ सर्वं गम्यतां देव स्तुते ఎంతోమంది సాధకులు ఈ ప్రాంతంలో వెళ్తూ యోగులు కూడా వచ్చి ఇక్కడ ఈశ్వరుడికి పూజలు చేయడం అభిషేకం జరగడం అనేది మా దృష్టికి వచ్చిందండి. ఎవరైనా సరే సాధనా స్థితిలో ఉన్నవాళ్ళు సాధన చేసుకున్న వాళ్ళకి మటుకి ఈ అరుణాచల క్షేత్రం మటుకి చాలా అద్భుతమైన తీర్థక్షేత్రం అండి. ఇది మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే మేము కూడా మెడిటేషన్ అయితే చేస్తాం. చాలా బాగా చేస్తున్నారు యాజమాన్యం కూడా. మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి. ఇలాంటి
మన క్షేత్రాలని మనందరూ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ఏంటంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఒకసారి మన అందరూ కూడా రీఛార్జ్ అవుతాం. సనాతన ధర్మాన్ని బతికించడం వాళ్ళలో కూడా మనం ఖచ్చితంగా విశేషంగా అందరూ కూడా పాలు పంచుకోవాలి. ఈ ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఏది కావాలన్నా స్వామితో కష్టం సుఖం అన్నీ చెప్పుకుంటూ స్వామి ఒక తండ్రి కింద కాకుండా ఇంక ఎక్కువగా నా అనుభవంలోని నేను స్వీకరిస్తున్నానండి. ఈరోజు ఇలాగున్నామంటే స్వామి దయ, ఈ అరుణాచలేశ్వరుడు మాకు అందరికీ బాగా అనుభవంలోకి వచ్చి మేము ఆయన ద్వారా అన్నీ తరిస్తున్నామండి. ఈ నాయనర్లు మొదటగా మన రాష్ట్రంలో రావడం ఆషామాషి కాదండి. అలాంటి నాయనర్లు మన దగ్గరికి వచ్చి మనల్ని అందరినీ, మన భక్తుల్ని మనందరినీ కూడా తరిస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ అపేత కుచాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. రామానంద గురుస్వామి నమ. గత 8 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం దగ్గర సేవ చేయడానికి వస్తున్నాను. ఈ గురువుగారు రామానంద గురుస్వామి గారు మనోసంకల్పం వల్ల ఈ దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఆంధ్రాలో అరుణాచలం, తమిళనాడులో అరుణాచలం అనే దేవస్థానం ఎప్పుడో పూర్వీకులు ఎప్పుడో యుగాల క్రితం నుంచి ఉంది. అటువంటి దివ్యమైన భవ్యమైన దేవస్థానం ఈ రాచపల్లి యందు మన రామానంద గురుస్వామి గారి మనో సంకల్పం వల్ల ఇక్కడ నిలిచింది. తర్వాత ఈ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ దినదిన ప్రవర్ధం అవుతుంది. అలాగే పెరియ పురాణంలో ఉన్న స్వామి నాయనర్లు 63 మంది నాయనర్ని కూడా మన మాధవి గారు భీమవరం వాస్తురాలు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చొప్పుని మా గురువుగారి తరపున అందరి తరపున కూడా మేము ధన్యవాదం తెలుపుతున్నాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మరి ఈరోజు ఇంతంతై వటువంతై అన్నట్టుగా ఈ ఆలయం మరి 2020లో ఇక్కడ ప్రతిష్టా మహోత్సవం జరిగిన దగ్గర నుంచి కూడా నిర్విరామంగా ఆలయం మరి రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంది. అలాగే ఈరోజు మరి మాధవి గారి ఆధ్వర్యంలో, అరుణాచల మాధవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 63 నాయనాల ప్రతిష్ట కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఆధ్యాత్మిక తత్వంతో మరి గొప్పగా జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ 1990 ఆగస్టు 15న శ్రీ రమణ సేవాశ్రమం అయితే మరి స్థాపించడం జరిగింది. స్వామి రామానందులు వారి చేతుల మీదుగా 1990లో ఈ ఆశ్రమం స్థాపితమై తర్వాత మరి భక్తుడైనటువంటి భగవాన్ రమణులు ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి మరి సాక్షాత్తు ఆయనకి ఇష్టదైవమైనటువంటి అరుణాచలేశ్వర స్వామి వారు కూడా ఇక్కడికి రావాలని వారు సత్సంకల్పాన్ని ఆ రోజే అనుకున్నారు. మరి ఆ సత్సంకల్పం మరి అప్పటి నుంచి అనుకున్న తీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చాలా గొప్పగా మరి ఇది ఇంత గొప్పగా కట్టాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చేటటువంటి పరిధి కాబట్టి అంత తొందరగా అవ్వలేదు. అలాగే మరి ఆలయం కూడా ఇక్కడ గ్రామానికి చూస్తే రాచపల్లి గ్రామం చాలా పల్లెటూరు, చిన్న గ్రామం. మరి ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పెద్ద గుడి కట్టాలి అంటే మరి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి మరి 2015 నుంచి 2020 వరకు కూడా ఈ ఆలయం కట్టి 2020 మార్చి 4, 5, 6 తారీఖుల్లో మరి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా నిజంగా మరి ఎన్నో వేల ఎకరాలు, వందల ఎకరాలు ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా జరగనటువంటి చక్కని ఆధ్యాత్మికత, చక్కని భక్తిభావం, ఎంతో పవిత్రంగా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సాగుతూ ఉంటాయి. అటువంటి క్షేత్రం ఈ ఆంధ్ర అరుణాచలం. అలాగే ఇక్కడికి భక్తులు మేము చూస్తూ ఉంటాం. చాలామందిని భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి సమక్షంలో అభిషేకం నిర్వహిస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని వారందరూ చెప్పడం, సాక్షాత్తు మేము అది ఆలకించి చాలా మరి ఆనందపడ్డాం. సాయంత్రం పూజ, ఆచార సమయం భక్తులు పూర్ణ కలశాలతో పరమ పూజ్య జ్ఞాన సంబంధ దేశిక చొక్కలింగ స్వామీజీ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
పూజ్య శ్రీ చొక్కలింగ స్వామీజీ ఇక్కడకు వచ్చినప్పుడు పూర్ణ కుంభం, దండలు, పువ్వులు మొదలైన వాటితో స్వాగతం పలికారు. అదే సమయంలో అందమైన పల్లకీ కూడా ఊరేగింపులో భాగంగా ఉంది. 63 మంది నాయనార్లకు చెందిన పురాణ గ్రంథాలు ఈ పల్లకిలో ఉన్నాయి. ఈ గ్రంథాలను తగిన గౌరవంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయించారు. భక్తులు అరుణాచల శివుని నామస్మరణతో పల్లకీని అనుసరించారు. చొక్కలింగ స్వామివారిని నేరుగా అరుణాచలేశ్వర సన్నిధానానికి తీసుకువెళ్లి హారతి కార్యక్రమం నిర్వహించారు. అక్కడి నుండి ఆయన అపీత కుచాంబా సన్నిధానానికి కదులుతున్నారు. ఇక్కడి నుండి ఆలయ ప్రధాన యజ్ఞశాల స్థలానికి స్వామివారు చేరుకున్నారు. అందరూ యజ్ఞం జరుగుతున్న యజ్ఞశాల మండపం ప్రాంతంలో ఉన్నారు. పూర్ణాహుతికి అంతా సిద్ధంగా ఉంది. పూర్ణాహుతి తరువాత భక్తులందరూ భక్తి సాంస్కృతిక సంగీత కార్యక్రమ మండపం వైపు కదిలారు. రాచపల్లిలో అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను ఇప్పుడు నేను. ఇక్కడ 63 నాయనార్ల ప్రతిష్టాపన జరుగుతోంది. సో శివభక్తికి ప్రతీకగా వాళ్ళని చెప్పుకుంటారు. సో శివుని ఎలా కొలవాలి, శివుని సన్నిధి ఎలా చేరాలనేది మనకు ఒక భక్తుడి ద్వారా మాత్రమే తెలుస్తుంది. అలాంటిది ఇక్కడ 63 నాయనార్లు వచ్చి ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా శ్రీమతి అరుణాచల మాధవి గారు సంకల్పించుకొని దగ్గరుండి ప్రతిదీ కూడా శైవాగమనం ప్రకారం చేయిస్తున్నారు. అరుణాచలం నుంచి ఎక్కడైతే శివ పూజారులు ఉన్నారో, శివుడికి సంబంధించి పూజలు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ ప్రముఖులందరినీ రప్పించి అనేక హోమాలు యాగాలు చేస్తూ పద్ధతి ప్రకారం, అంటే ఎలా అయితే మనం ప్రతిష్టాపన చేయాలో, ఎలా అయితే ఇక్కడ ఆ డివైన్ ఎనర్జీ అనేది ఇక్కడికి వస్తుందో అదే విధంగా చేస్తున్నారు. ప్రతి చోట హోమం జరుగుతుంది గోపూజతో సహా. సో అరుణాచల మాధవి గారు చేస్తున్న ఈ పని మన 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేదండి. నాయనార్ల ప్రతిష్టాపనే లేదు. అలాంటిది ఆవిడ సంకల్పం ఇంత గొప్పగా ఉండి వారం రోజుల నుంచి వర్షాలు కూడా ఆగిపోయాయి ఆవిడ అంత గట్టిగా సంకల్పించుకోవడం వల్ల. శివానుగ్రహం ఈ రాచపల్లి గ్రామంతో పాటు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది అడిగినా కూడా నిమిషాల్లో వాళ్ళు మనకి అందిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం అండి. అలానే ఇక్కడ ఈ టెంపుల్ ప్రతి అణువు కూడా మనకి భక్తి కనిపిస్తూ ఉంటుంది. అంటే అరుణాచలంలో మనం ఎలా అయితే ఒరిజినల్ గుడి చూస్తామో దానికి నమూనాగా ఉందన్నమాట ఇక్కడ. సో శివయ్య కానీ నందీశ్వరుడు కానీ అందరూ చాలా అద్భుతంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో మాధవి గారు మా అందరికీ, అంటే నాయనార్ని మేము ఎప్పుడు తమిళనాడులో తప్ప ఎక్కడో చూడలేదు. అలాంటిది మా అందరికీ కూడా నాయనార్ని పరిచయం చేయడమే కాదు, నాయనార్ల యొక్క భక్తి ఎలా ఉంది, అంటే నాయనార్లు చూసి మేము ఏం నేర్చుకోవాలి, ఊరికే మనం ఓం నమః శివాయ అనుకోవడం కాదు, వాళ్ళు చేసిన త్యాగాలు ప్రతిదీ కూడా మనకి చూపించారు. అంటే ఇలా ఉంటేనే మనకి శివ సన్నిధి దొరుకుతుంది, శివుని పాదాల దగ్గరికి చేరుకోవాలంటే మార్గం ఏంటనేది మనకి నాయనార్ల ద్వారా చూపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మాధవి గారు ఒక పుస్తకం కూడా ఆవిష్కరిస్తున్నారు. దానిలో 63 నాయనార్ల చరిత్ర ఉంది. అంటే వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి ఎంత భక్తితో ఉండి శివయ్యలో ఐక్యం అయ్యారనేది ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాము. సో ఈ సందర్భంగా మాధవి గారికి, అరుణాచల మాధవి గారు, ఆవిడ ఇంటి పేరే అరుణాచలం అయిపోయింది. ఎందుకంటే ఆవిడ శివయ్య పట్ల, నాయనార్ల పట్ల అంత భక్తి, అంటే ఇంకా అసలు ఇంకొక మాట లేదు, ఇంకొక ఆలోచన లేకుండా ఆవిడ దానిలోనే ఉంటారు కాబట్టి ఆవిడకి ఇంటి పేరు అరుణాచల మాధవి అయిపోయింది. సో ఆవిడ నాయనార్ల చరిత్రకారిణి. అంటే నాయనార్లు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలాంటి భక్తి చూపించి శివ సన్నిధికి వెళ్ళారనేది ఆవిడకి అణువున నిండిపోయింది. సో అందుకే ఆవిడ ఈరోజు బుక్ రిలీజ్ చేస్తున్నారు. అందరూ ఆ బుక్ చదివి నాయనార్లు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అరుణాచల శివ. పునంతు మాదేవ జనాః పునంతు మనబోధ్య పునంతు విశ్వ ఆయవః దానవేదః పవిత్రభదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవ విద్యతే అగ్నే కృత్వా క్రతోహం ప్రణో యత్తే పవిత్రమచ్యుషి అగ్నే విదతమంతర
ब्रह्मणेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनरी देव्यागात् उमा वैकल्पनाय नमः विवस्वते नमः मार्तण्डाय नमः उमा प्रभये नमः उमा लोकसाक्षिणे नमः उमा आदित्याय नमः सूर्याय नमः वंशुमालिने नमः दिवाकराय नमः आदिशादित्येभ्यो नमः पृथक्पृथगावाहनादि सर्वोपचारे सम्पूज्य रूपदीपो दत्त्वा वाद्यम् संपूज्ये अद्यं दत्त्वा विपुलमखिललोकं सत्कलङ्कं त्रिनेत्रं कुमुदयुगलहस्तं कोमलं बीजापार्श्वे सकलदुरितशान्त्यै साक्षिणं कर्मणान्तं गहनसदृशलोकं विन्यसे कुम्भमध्ये ओषधीनां पते सोम कृत्तिका रोहिणी घ्रत आदारम्भ प्रवृत्तोऽहमनुज्ञां दातुमर्हसि सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातामं शेत्वा वाजवस्तो देवो वस्वितात् प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणि आजाहि वीतये गृणानो हव्यतातये होता सत्सिवरीषि शन्नो देवी अविष्टयापो भवन्तु वीतये पृथ्वी याहिरा देवामभागुंगिभेन त्रिश्रीमं प्रसिद्धिन्द्रो नानो अस्तासि विद्यरक्षसस्तपुष्टैः अग्ने यशस्मिन् यशसेवमर्कयेन्द्रावती पतिति विभागः अयं मूर्ता परमेति स्वत्ता समानानां तमश्लोकोऽस्तु ॐ திருச்சிற்றம்பலம். உண்ணாமுலை உமையாலொடும் உடனாகிய ஒருவன் பெண்ணாகிய பெருமான்மலை திருமாமணி திகழ மன்னார்ந்தன அருவித்திரள் மழலை முழவு அதிரும் அண்ணாமலை தொழுவார் வினை வழுவா வண்ணம் அருமே. திருச்சிற்றம்பலம். எல்லாம் வல்ல
செந்தமிழ் சொக்கநாத பெருமானுடைய திருவருளினாலும் தர்மையும் கமலையும் விரிதமிழ் கூடலும் திருநகராக விற்றிருந்து அருட்செங்கோல் செலுத்துகின்ற ஸ்ரீ குருமா சந்நியானத்தினுடைய பொன்னார் திருவடிகளை மனம் மெய் மொழிகளால் வணங்கி இந்த அற்புதமான ஒரு நல்ல நாளிலே சிவபுண்ணிய நிகழ்விலே நாம் எல்லாம் கலந்து கொள்வதற்கு இறைவனுடைய திருவருளும் குருமகா சந்நியானத்தினுடைய குருவருளும் நமக்கு கூட்டுவித்திருக்கிறது. மூர்த்தி தலம் தீர்த்தம் முறையாக துவங்கினோர்க்கு ஓர் வார்த்தை சொல்ல சர்க்குரு வாய்க்கும் பராபரமே என்பது தாய்மானவருடைய வாக்கு. மூர்த்தி சிவபெருமான், தீர்த்தம் கோதாவரி போல நமக்குள்ள நிறைய புண்ணிய தீர்த்தங்கள், தலம் இறைவன் வீற்றிருக்கக்கூடிய தலங்கள், அந்த தலத்தினுடைய பெருமை, அந்த தலத்தினுடைய புண்ணிய க்ஷேத்திரம், இதனையெல்லாம் நாம் உணர்ந்து வழிபாடு செய்வது எதற்காக என்று சொன்னால், குருநாதருடைய அனுக்கிரகத்தினாலே ஒரு வார்த்தை உபதேச மந்திரம் பெறுவதற்காக என்பது தாய்மானவருடைய వాక్కు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. గురు మహాసన్నిధానం అనుగ్రహంతో స్వామి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. తాయిమానవరు ఏం చెప్పారంటే, మూర్తి స్థలం తీర్థం అంటే, మూర్తి అంటే పరమేశ్వరుడు, తీర్థం అంటే అనేక జీవనదులు, వీటన్నిటినీ ఈ క్షేత్రాలన్నిటినీ ఈ స్థలం మూర్తి తీర్థాన్ని దర్శించుకోకుండా ఉండటం అనేది జీవితానికి పరమావధి ఉండదని தாய்மானவர் అనే ఒక మహానుభావుడు చెప్పారు. நாம் இன்றைக்கு இங்கே 63 நாயன்மார்களுடைய அருளை பெறுகின்ற வண்ணமாக நமக்கு அருணாச்சலேஸ்வர பெருமான் அனுக்கிரகம் செய்திருக்கிறார். அவருடைய திருமுறையிலே நமக்கு அருளப்பட்டிருப்பது, தேடி திரிந்து சிவபெருமான் என்று ஏத்துமின் நாடி வந்து அவர் நம்மையும் ஆட்கொள்வார், ஆடி பாடி அண்ணாமலை கைதொழ ஓடிப்போம் நமது உள்ள வினைகளே என்பது அண்ணாமலை திருவண்ணாமலை தேவாரம். அந்த பாடலிலே உள்ளது போல, இங்கே அருணாச்சல சுவாமியை நாம் தேடி தேடி அழைத்து கும்பிடுகின்ற பொழுது இறைவன் எளிதாக அருள் செய்யும் பொருட்டு அடியார்களையும் அழைத்து கொண்டு இங்கே வந்திருக்கிறார். ఇక్కడ మనం అప్పర్ దేవారంలో, తిరువన్నామలై దేవారంలో అప్పర్ ఆడి పాడి అన్నామలయాలకి ఎవరైతే చేతులెత్తి నమస్కరించారో వారు పరమేశ్వరుడు అనుగ్రహంలో ఓడిపోతారు అని చెప్పారు. ఈ రోజున ఈ కార్యక్రమం మనం వెతికి మనం చేసిన ప్రార్థనలకు కాదు పరమేశ్వరుడు మనకి అరుణాచలేశ్వరుడు అనుగ్రహిస్తూ ఉండటం, ఆయన మనల్ని అనుగ్రహించడానికి ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఇలాంటి ప్రోగ్రాం అంటే 63 నాయనార్ల విగ్రహ ప్రతిష్టలో పాల్గొనటం అనేది ఆయన అనుగ్రహం. இந்த சிவபெருமானுடைய வழிபாடு 63 நாயன்மார்கள் 3 வகையிலே வழிபாடு செய்திருக்கிறார்கள். குரு, லிங்க, சங்கம வழிபாடு. லிங்க வழிபாடு சிவபெருமானுடைய ஆலயங்களிலே, சிவாலயங்களிலே சென்று சுவாமிக்கு நம்மளால் இயன்ற தொண்டுகளை செய்வது, பூத்தொண்டு செய்வது, ஆலயத்தை சுத்தம் செய்வது, பெருமானுடைய அபிஷேகங்கள், விசேஷ காரியங்களுக்கு நம்மளால் ஆன உதவிகளை செய்வது, இதையெல்லாம் லிங்க வழிபாடாக கொள்வது. குரு வழிபாடு என்பது இப்போது நம்மளுடைய நாயன்மார்களையும் நாயன்மார்களுடைய வழிவந்து அருள் பெற்ற மடாதிபதிகள் உள்ளிட்டவர்களுடைய குருநாதர்களாக கொண்டு அந்த வேடம் சிவபெருமானுடைய வேடமாக நினைத்து அவர்களுடைய உபதேசம் பெற்று அவர்களை குருவாக கொண்டு வழிபாடு செய்வது. சங்கம வழிபாடு என்பது திருநீறு, ருத்ராட்சம், சிவாய நம என்ற பஞ்சாட்சர நாமம் யார் சொன்னாலும் அது சாட்சாத் சிவஸ்வரூபமாக நினைத்து வழிபாடு செய்வது. இந்த அவர்களுக்கு வேண்டிய உதவிகளை, அவர்களுக்கு நல்ல முறையிலே உபச்சாரங்களை செய்து அவர்களை கவனித்து கொள்வது என்பது போன்ற 3 வகையான வழிபாடுகளை நம்மளுடைய நாயன்மார்கள்
கடைபிடித்து வந்தார்கள். పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే 3 విధాలైన గురు, లింగ, జంగమ పద్ధతుల ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. ఆలయాల్లో శివలింగ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి పూజిస్తూ వచ్చిన పరంపరలో ఈ గురు మహాసన్నిధానం వారు ఎంతో కృషి చేస్తున్నారు. అంటే ఆయన చెప్పింది యథాతథంగా చెప్పట్లేదు, వారి గురించి కూడా చెప్పాలి కదా, మన ప్రజలకు తెలియదు కదా అని ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. జంగమ అంటే అందులో ఎవరైతే రుద్రాక్ష విభూతి ధరించారో వారిని సాక్షాత్తు పరమేశ్వరుడిగానే భావించాలని, అలా ఆ మార్గంలో వెళ్ళిన గొప్ప మహాత్ములు ఈ 63 నాయనార్లు. நாம் இந்த 63 நாயன்மார்களுடைய பெருமையினை ஒவ்வொரு நாயன்மார்களும் அவர்களுடைய வாழ்வு வரலாறு நமக்கு என்ன சொல்லுகிறது என்று சொன்னால், சிவபெருமானுடைய அருளை நாம் இருக்கின்ற இந்த நிலையிலே நம்மளுடைய சூழலிலே எப்படிப்பட்ட தொண்டுகளை செய்து சிவபெருமானை அடைய முடியும், எவ்வளவு எளிமையாக சிவபெருமானுடைய கருணை நமக்கு கிடைக்கிறது, எவ்வளவு எளிமையான தொண்டுகள் மூலமாக நாயன்மார்கள் சிவபெருமானை அடைந்திருக்கிறார்கள் என்பதை அவர்களுடைய வரலாறு நமக்கு சொல்லுகிறது. அதனை இங்கே தமிழிலிருந்து தெலுங்கில் நீங்கள் மொழிபெயர்த்திருக்கிறீங்க. அதை பின்னாடி ஒரு ஓவியம் உள்ள அந்த படங்களாக எல்லாருக்கும் கதை புரியும்படியாக வச்சாக்கா இன்னும் கொஞ்சம் அவங்களுக்கு எளிமையாக இருக்கும். అంటే పరమేశ్వరుణ్ణి అనుగ్రహానికి ఎంత సన్నిహితంగా ఉన్నాము అనే జీవిత చరిత్రలు 63 నాయనారి జీవిత చరిత్రలు. అది అనుగ్రహంతో ఈ రోజున మనం తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలకి 63 నాయనార్లని ప్రతిష్ఠ చేసి ప్రతిష్టాపనకి చేయటానికి కొంతమందికే తెలుసు, ఇక ముందు ముందు చాలామందికి తెలియాల్సిన ఆవశ్యకత ఉంది అంటున్నారు. நாம் பிறந்திருக்கக்கூடிய இந்த தேசத்தினுடைய பெருமை, அதனுடைய பழமை, இந்த சுவாமி இங்கே வீற்றிருக்கக்கூடிய அந்த காரணங்களை எல்லாம் முதல்ல நாம் உணர்ந்து கொள்ள வேண்டும். ஏன்னா நம்ம இருக்கக்கூடிய இந்த தேசம், இந்த தேசத்திலே பிறந்திருந்து இறைவனுடைய நாமத்தை சொல்லுவதற்கும் அவனை வழிபாடு செய்வதற்கும் நமக்கு கிடைத்திருக்கின்ற இந்த புண்ணிய பாக்கியம் என்பது பல கோடி பிறவிகளிலே நாம் செய்திருப்பதினாலே வருவது. நம்மளுடைய குரு முதல்வர் குருஞான சம்பந்தர் அவர் சொல்லுகின்ற போது, நான்மறை பயிலா நாட்டில் எங்கெல்லாம் நாம் இருக்கக்கூடாது அப்படின்னு சொல்கிறார். நான்மறை பயிலா நாட்டில் நரற்பயில் தேயம் தன் இந்த உடம்பில் உயிர்கள் இருக்கின்ற இடம் எங்கெங்கெல்லாம் நாம் வசிக்கணுமோ அப்படி வசிக்க வேண்டிய விடம் எது என்று சொன்னால், நான்மறை பயிலா நாட்டில் நரற்பயில் தேயம் தன்னில் அரசன் நல்ல முறையில் அரசாட்சி செய்யணும். அப்படி அரசாட்சி செய்யாத அந்த நாடு, சிவபெருமானுடைய பூரணத்துவம் அறிந்து கொள்ளாத குருநாதர்கள் இவர்களிடத்தெல்லாம் இருந்து விலகி இந்த வேதங்களும் சிவாகமங்களும் ஒழிக்கக்கூடிய இந்த தேசத்திலே இருக்க வேண்டும். அரசர்கள் நீதி நெறி தவறாத தன்மையுடையவர்களாக இருக்க வேண்டும். நல்ல சிவபெருமானை உணர்ந்து சொல்லக்கூடிய ஆச்சாரியர்கள் இருக்கக்கூடிய தேசத்திலே இருக்க வேண்டும். அப்படிப்பட்ட தேசத்திலே தான் நாம் பிறந்து இருக்க வேண்டும். அதுதான் நாம் செய்த புண்ணியம். அப்படிப்பட்ட பிறவி நமக்கு கிடைப்பது மிக புண்ணியம் என்று நமக்கு அறிவுறுத்துகின்றார்கள். మనకి ఈ సృష్టిలో గొప్ప అనుగ్రహప్రదమైన మన భారతదేశంలో పుట్టడం, ఎందుకంటే మన గురు పరంపర అంతా కూడా నాయనార్లు వీరందరూ కూడా ఆ మార్గంలో నడిచి పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాంటి ఈ పుణ్యభూమిలో మనందరం జీవించి భక్తి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణించడానికి ఎంతో సహాయకారిగా ఉన్న మన గురువులందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. நாம் ஒவ்வொரு நாயன்மார்களுடைய வாழ்விலும் அவர்கள் இறைவனிடத்திலே எப்படி பக்தி செய்தார்கள், எவ்வளவு அன்பு, கண்ணப்ப நாயனாருடைய அன்பு 6 நாட்களிலே அவருக்கு சிவபெருமான் அருள் செய்த தன்மை இருக்கிறது. அவர் இறைவன் மீது கொண்ட பக்தி, இறைவன் மீது கொண்ட அந்த இடையறாத அன்பு தான் நாம் இறைவன்கிட்ட வேண்டணும். அப்படி கேட்கின்ற போது இறைவன் நமக்கு எல்லா வகையான நலங்களையும் கொடுப்பார். உதாரணமாக நமக்கு ஞானசம்பந்த பெருமான் பல இடங்களிலே
இறந்தவர்களை மீட்டு கொடுத்தவர், இறந்து போன பெண் சாம்பலாகி இருந்ததை பல ஆண்டுகள் கழித்து மீண்டும் சிவபெருமான் அருளாலே மீண்டு வந்தவர். சுந்தரமூர்த்தி சுவாமிகள் முதலை உண்ட பாலகன் 5 வயதிலே இறந்து 7 வயதிலே எழுந்து வந்தது போல அப்பர் சுவாமிகள் இறந்த பாலகனை உயிர்ப்பெழ வைத்தவர் என்று பல்வேறு அற்புதங்களை செய்தவர்கள் இந்த நாயன்மார்கள். அவர்களுடைய சரிதங்களை நாம் கேட்பதே புண்ணியம். ஏன்னா நம்மளுடைய ஞானசம்பந்த பெருமானுடைய பாடலில் சொல்லும்போது புரிந்து மருந்து வேண்டில் இவை மந்திரங்கள் இவை புரிந்து கேட்கப்படும் புண்ணியங்கள் இவைன்னு சுவாமியினுடைய நாமம், சுவாமியினுடைய புராணம், சுவாமியினுடைய தரிசனம் இது எல்லாமே நமக்கு పుణ్యத்தை తరக்கூடிయది என்று சொல்லப்படுகிறது. నాయనార్ల జీవిత చరిత్రలో ఎంతటి విశేషాలంటే ఇది చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండమ్మా. జ్ఞాన సంబంధర్ జీవిత చరిత్ర చూసుకుంటే అంటే మనకి నాయనార్లలో జ్ఞాన సంబంధరు మొదట ఆయన ఏనాడో చనిపోయిన ఒక స్త్రీని ఆయన చితాభస్మంలో కొండలో పెడితే ఆయన చాలా సంవత్సరాల తర్వాత కొండ నుంచి బ్రతికించారు. అలాగే సుందరమూర్తి నాయనారు అవినాశి క్షేత్రంలో సరస్సులో ఉన్న మొసలి ఒక పిల్లవాడిని ఎత్తుకుపోతే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మొసలే తెచ్చి ఇచ్చేలా చేసిన చరిత్రలు. అలాగే అద్భూతి అడిగలని అప్పరు స్వామికి తీవ్రమైన ఆయన శిష్యుడు, ఆయన తన పిల్లవాడిని పాము కరిస్తే తిరిగి బతికించిన అప్పరి యొక్క ఖ్యాతి, ఇవన్నీ కూడా ఈ జీవిత చరిత్రలన్నీ కూడా పరమేశ్వరుని కన్నా పరమేశ్వరుడు అడియార్స్ అంటే సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా మహాశక్తినిచ్చి తిరిగి ప్రాణాలను బతికించిన చరిత్రలు మనవి. ఆ జీవిత చరిత్రని నాయనార్ల యొక్క జీవిత చరిత్రని వింటేనే మనకి ఎన్నో కోట్ల పుణ్యం ఉంటే కానీ జరగదు. అలాంటి పుణ్యాన్ని మనం ఇవాళ ఎదురుగా అంటే స్వానుభవంగా పొందటానికి మంచి అవకాశం వచ్చింది. அதுபோல நம்மளுடைய அப்பர் சுவாமிகள் நம்மளுடைய தலங்களை எல்லாம் எவ்வளவு சிறப்புடைய தலங்களாக நாம் வழிபாடு செய்து சுவாமி நமக்கு எவ்வளவு எளிமையாக நாம் பல இடங்களிலே சென்று தரிசிக்க முடியாத இடங்களையெல்லாம் நாம் தரிசிக்கும்படியாக நமக்கு காட்சி கொடுத்து எவ்வளவு பக்தி வைராக்கியம் உடையவர்களாக அவர்கள் இருந்தார்கள் என்பதை அப்பர் சுவாமிகள் காலத்திலிருந்து கைலாயம் நோக்கி நடந்தே சென்று கைலை மலையிலே சிவபெருமானை தரிசிக்க வேண்டும், கைலை காட்சி சுவாமி அம்பாலோடு தரிசிக்க வேண்டும் என்று உறுதி கொண்டு நடந்தே கைலை நோக்கி செல்லுகின்ற போது கால்கள் தேய்ந்தன. கால் எலும்பு தேய்ந்த நிலையிலே கைகளாலே ஊன்றி நடந்தார், கைகள் எலும்பும் தேய்ந்தன. பிறகு உடலாலே தவழ்ந்து சென்றார், உடல் எலும்பும் தேய்ந்து இனி நகர முடியாத சூழலிலே சுவாமி முனிவராக காட்சி கொடுத்து இந்த உடம்பினாலே இது போக முடியாதுன்னு சொல்லுகின்ற போது இந்த அழிய போகும் உடல் கொண்டு நான் சுவாமியை தவிர வேறு எதையும் விரும்பலைன்னு சொன்ன உடனே சுவாமி அங்கே இப்போது நம்ம சொல்லக்கூடிய மானசரோவர் தீர்த்தத்திலே மூழ்கி படுதில் சீர் ஐயாற்றில் கான்னு திருவையாறு க்ஷேத்திரத்திலே பூலோக கைலாயமாக விளங்கக்கூடிய பஞ்சநதி க்ஷேத்திரம்னு சொல்லக்கூடிய திருவையாறு க்ஷேத்திரத்திலே அங்கே காண்பாய் அப்படின்னு சொல்லி சுவாமி நமக்கெல்லாம் எளிமையாக எல்லோரும் பக்தர்களுக்கு அருள் செய்யும் விதமாக அவர்களுக்கு அருள் செய்து காட்டியிருக்கிறார். அப்படிப்பட்ட புண்ணிய க்ஷேத்திரம் திருவையாறு. அந்த க்ஷேத்திரத்தில் தான் இந்த குரு பரம்பரைன்னு சொல்லக்கூடிய நந்தியம்பெருமான் முதலாக தோன்றி அவதாரம் செய்து இந்த நிலையை அடைந்தவர். அப்படிப்பட்ட கைலாயம் பூலோக கைலாயம். நாம் இந்த கைலாயம் தரிசிக்க வேண்டும் என்று விரும்புபவர்கள் செல்ல முடியாதவர்கள் கூட சென்று சேரக்கூடிய தலமாக இருப்பது திருவையாறு பஞ்சநதீஸ்வர க்ஷேத்திரம். அங்கே சுவாமி கைலை காட்சி கொடுக்கிறார், நமக்காக இதையெல்லாம் செய்து காட்டியிருக்கிறார். இது அடியார்கள் பொருட்டு நமக்கு சுவாமி ఎలిమియాగా செய்த కరుణై. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే అప్పరు కైలాస సరోవరాన్ని దర్శించుకుందామని వెళ్తుండగా ఆయన కొంత దూరం వెళ్ళేసరికి కాళ్ళు అరిగిపోయినాయి. అయినా కూడా ఆయన చేతులతో దేక్కుంటా చేతులు అరిగిపోయినాయి, చేతులతో పాక్కుంటా వెళ్ళినా కూడా ఆయనకి ఏమీ వెళ్ళలేకపోయారు. తర్వాత ఇలా పాక్కుంటా వెళ్తుంటే సాక్షాత్తు కైలాసాధిపతి అయిన పరమేశ్వరుడు వచ్చి
ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఈ సరోవరంలో మునిగితే గనక నువ్వు కైలాసం వెళ్ళిపోతావు, నీకు యవ్వనం వస్తుందని ఆయన చెప్పారు. అయినా కూడా ఆయన వినకుండా కైలాసమే నాకు దర్శనం కావాలని ప్రార్థించగానే ఆ సరోవరంలో మునిగి దక్షిణ కైలాసంగా పేరు పొందిన తిరువయ్యారు క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలోంచి బయటకు వచ్చారు. ఇలాంటి చరిత్రలు పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని కాదు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఇంత సామాన్యులకు కూడా దొరుకుతుందా అనే అనేక మహిమలు మన నాయనార్ల చరిత్రలో ఉన్నాయి. తిరువయ్యారు పంచనదీ క్షేత్రం అంటారు, ఎంతో మహాత్మ్యం కలది. తిరువయ్యారు క్షేత్రం కూడా మన ధర్మపురం ఆధీనంలో ఉండటం మరింత విశేషం. அப்படிப்பட்ட இந்த நிகழ்வுகளை எல்லாம் நாம் சிந்திப்பது எதற்காக என்று சொன்னால், நம்மளுடைய துன்பங்கள் நீங்க வேண்டும், நமக்கு நல்ல நன்மைகள் பெற வேண்டும், நாம் எல்லாம் நல்ல நிலையிலே இருக்க வேண்டும் என்று சொன்னால் நாம் நித்தமும் நெற்றியிலே திருநீரை பூச வேண்டும், ருத்ராட்சம் அணிந்து கொள்ள வேண்டும், சிவபெருமானுடைய நாமங்களை பஞ்சாட்சரம் முதலாக சிவபெருமானுடைய நாமங்களை எப்போதும் சொல்பவர்களாக, சிவசிந்தனையோடு சிவ கைங்கரியத்திற்கு நம்மளால் இயன்றதை செய்யக்கூடியவர்களாக, நாயன்மார்களுடைய வழியிலே நின்று நாம் செய்கின்ற போது சிவபெருமானுடைய கருணை நமக்கு எளிமையாக கிடைக்கும். அதற்காகத்தான் இந்த ஏற்பாடு. ஏன்னா இந்த இவ்வளவு பெரிய தேசத்தில் தமிழ்நாட்டுக்கு அப்புறம் சுவாமி இந்த இடத்த தீர்மானம் செய்து இங்கே வந்து நமக்கு கொடுத்துருக்கிறாருன்னு சொன்னால் அந்த பெருமை கருணையும் சுவாமி நமக்கு கொடுக்கறது. எப்படி கைலை காட்சி வந்து அங்கே காலத்தில் இருந்து அவர் அங்கே போனாலும் நீ திருவையாருக்கு வான்னு சொன்னாரோ, அது மாதிரி இங்கேருந்து நீங்கள் அருணாச்சலம் அங்கே தேடிட்டு போனவங்களெல்லாம் சுவாமி அங்கேருந்து எல்லாத்தையும் நான் இங்கே கூட்டிகிட்டு வரேன்னு இங்கே நமக்காக வந்திருக்கிறாரு. அதனாலே நாம் செய்யக்கூடிய கடமை பெருமானுக்கு நன்றி உடையவராக நம்மளுடைய கைங்கரியம் செய்வது தான். சுவாமி வேறு எதையும் எதிர்பார்க்கறது இல்லை. அவருக்கு வந்து நித்தியம் தரிசனம் செய்த வழிபாடு செய்தாலுமே, ஏன்னா இதில் இருக்கக்கூடிய நாயன்மாரில் ஒருத்தர் பூசலார் நாயனார்னு மனசுனாலேயே ஆலயங்கள் கட்டி வழிபாடு செய்தவர். வேறு ஒன்றும் அவரால் எதுவுமே செய்ய முடியலன்ன போது அது ஒன்றே செஞ்சார், சுவாமி அவருடைய கும்பாபிஷேகத்துக்கு தான் வரேன்னு சொன்னார். அதனால் நமக்கு எவ்வளவு கருணையோடு சிவபெருமான் இருக்காருங்கிறத நாம் தெரிஞ்சுக்கிறதுக்காகத்தான் இந்த சரித்திரமும் இந்த நாயன்மார்களுடைய வாழ்வும் வழிகாட்டுதலும் நமக்கு இருக்குது. அதற்காகத்தான் இந்த நிகழ்வு. అంటే ఈ నాయనార్ చరిత్రలు మనకి ఎంతటి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని తెలియజెప్తాయంటే చెప్పలేము. ఈ 63 నాయనార్లో అంటే అరుణాచలేశ్వరుణ్ణి మనం వెతుక్కుని అక్కడికి వెళ్తాం, కానీ ఆయనే మనకి ఇక్కడికి వచ్చి అనుగ్రహం చేయటం అనేది అది సాధారణమైన విషయం కాదు. అది ఇక్కడికి ఇంతమంది మహాత్ముల్ని, ఇంతమంది శివభక్తుల యొక్క చరిత్రల్ని మనకు అందించడానికి ఆయన ఎంత ఆరాటపడుతున్నారో చెప్పలేంది. నేను స్వామి చెప్పినట్టు యథాతథంగా చెప్పట్లేదు, నాకు అర్థమైంది మటుకు చెప్తున్నాను, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయితే పూసలారని ఇంకొక నాయనారు ఏం చేశారంటే, మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు కైలాసనాథ కోవిల్ని మీరు దర్శించుకుని ఉంటారు. చాలామంది తెలుగు ప్రజలు కైలాసనాథ ఆలయాన్ని దర్శించుకునేవారు. ఆయన అంత మహారాజు మన ఆలయాన్ని కట్టిస్తే పూసలారు ఏమీ లేని స్థితిలో మనసు లోపలే ఆ పరమేశ్వరుడి ఆలయాన్ని నిర్మించుకున్నప్పుడు ఇద్దరిది ఒకే ముహూర్తం అయింది. ఇది చాలా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆయన నోటంపై ఈ రోజున ఈ మాటలు రావటం, ఇద్దరిది ఒకటే ముహూర్తం అయితే అంత కష్టపడి అంత పెద్ద ఆలయాన్ని నిర్మించిన మహారాజుకి స్వప్న దర్శనం ఇచ్చి పరమేశ్వరుడు, నువ్వు ముహూర్తాన్ని మార్చుకో, ఎందుకంటే నా భక్తుడు అక్కడ తిరునింద్రయూరు అనే క్షేత్రంలో అనే ఊరిలో మంచి శివాలయాన్ని కట్టించాడు, ఆ ముహూర్తానికి నేను అక్కడే ప్రతిష్టమవుతాను అని అన్నారు. అన్నప్పుడు అది కాదు ఎంతటి అంటే ఈ రోజున అంతటా తమిళనాడు అంతా నాయనార్ల చరిత్రలు, నాయనార్లు వలిపాటు అంటారు. అంటే ఆ మార్గంలో నడిచి ప్రాణాలు అర్పించే శివభక్తులు ఉండగా ఈరోజు నాయనార్ అనే పేరు తెలియచెప్పడానికి ఇంటింటికి తిరిగి, వీధికి తిరిగి, మనిషి దగ్గరికి తిరిగి నాయనార్ల చరిత్రలు కావాలి, భక్తి కాదు భగవంతుడు కావాలంటే, భక్తి ఉండాలంటే నాయనార్ల చరిత్రలేని ఎంతో బతిమాలి చెప్పిన మన చిన్న ప్రయత్నానికి పరమేశ్వరుడి వాళ్ళ 63 నాయనార్లని స్వరూపాలుగా ఇక్కడ అందిస్తున్నారంటే
ఇంతకన్నా పరమేశ్వరుడు భాగ్యం ఏం కావాలి అంటున్నారు. అరుణాచల శివ. உண்மையிலேயே அருணாச்சலம் சுவாமி நினைக்க முக்தி தருபவர். அதற்கு நுழைவு வாயில் நாயன்மார்கள் தான். ஏன்னா அவர்கள்தான் நமக்கு சமயத்தை வழிகாட்டியவர்கள். சமயத்திலிருந்து எப்படி தொண்டு செய்து இறைவனை எளிமையாக அடையலாம், அவர்களை குருநாதர்களாக கொண்டு முக்தி அடைந்தவர்கள். இந்த கைலாய பரம்பரையெல்லாம் அவர்களுடைய அந்த திருமுறைகளை ஓதியும் அவர்களுடைய வழிகாட்டுதலில் தான் உண்டானது. ஆகினாலே இந்த நாயன்மார்களுடைய சரிதம், சிவருமானுடைய பெருமை, இந்த இடத்துல இந்த சுவாமியினுடைய நாமம், இது எல்லாமே நமக்கு சொல்லுவது, சொல்ல நினைப்பதும் செய்து காட்டுவதும் ஒன்றுதான். அது நமக்கு கிடைத்து வாய்த்தது நம் தமக்கு ஈதோர் பிறவி மதித்திடுமின் பண்டே மிக நான் செய்த பாக்கியத்தால் பரஞ்சோதி நின்னாமம் பயில பெற்றேன். திருவாசகத்தில் கூட சொல்லுவார், நானேயோ தவம் செய்தேன் சிவாய நம என பெற்றேன். அதனால் பெருமான் எல்லா விதமான அருளும் நமக்கு கொடுப்பார் என்று சொல்லி இன்றைய நாளிலே துவங்குகின்ற இந்த யாகமும் இதன் மூலமாக நாளை நடைபெற இருக்கின்ற விசேஷ நிகழ்விலும் எல்லோரும் கலந்து கொண்டு சிவபெருமானுடைய திருவருளையும் நாயன்மார்களுடைய குருவருளையும் ஸ்ரீ குருமா சன்னியானத்தினுடைய ஆசிகளையும் நாம் பெறுவதற்கு நீங்கள் இதை சிந்தித்து பார்த்தாலே தெரியும். இந்த சுவாமி இதை எல்லாத்தையும் நமக்கு ஏற்படுத்தி கொடுக்குறாருங்கிற போது அந்த பெருமானுடைய பரங்கருணை நமக்கு எவ்வளவு இருக்கிறது என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். அதைத்தான் மறுபடியும் சொல்கிறோம். இவ்வளவு பெரிய தேசம் தமிழகத்துக்கு அப்புறம் இவ்வளவு பெரிய பாரத தேசத்தில் இந்த இடத்த சுவாமி நமக்கு குறித்து கொடுத்துருக்கிறாருங்கிறது ஒரு மிகப்பெரிய புண்ணியம். அதை நாம் உணர்ந்து சரியான முறையில் பெருமானுடைய திருவடிக்கு அன்புடையவர்களாக இருக்கணும். வேற ஒன்றும் அவர் எதிர்பார்க்கறது இல்லை. அன்புடையவர்களாக பக்தியுடையவர்களாக இருந்தாலே சுவாமி நமக்கு எல்லா விதமான அனுகிரகமும் செய்வார். திருச்சிற்றம்பலம். అయ్యా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి, పరమేశ్వరుణ్ణి చేరుకోవాలంటే భక్తుల చరిత్రలే మనకు కావాలి. అలాంటి భక్తుల చరిత్రలు, నాయనార్ల చరిత్రలు తమిళనాడు తర్వాత మొదటిసారిగా తెలుగు రాష్ట్రంలోకి రావటం అనేది పరమేశ్వరుడి యొక్క పరమానుగ్రహానికి తార్కాణం. ఎందుకంటే అంత ప్రేమతో వారు వచ్చినందుకు మనం పరమేశ్వరుడికి ఏమీ ఇవ్వక్కర్లేదు, కొంచెం ప్రేమగా ఉంటే సరిపోతుంది. మనం ప్రేమగా అంటే అన్బు అంటే ప్రేమ, అన్బు ఇవ్వటం తప్ప మనం ఏం చేయగలం, ఏం చెయ్యాలి? ఇది సత్యం. ఇదంతా గురు మహాసన్నిధానం అనుగ్రహంతో, అరుణాచలేశ్వరుని పరమ ఆశీస్సులతో, అంతేకాకుండా మన గురుదేవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షుల ఆశీస్సులతో ఇంత వైభవంగా జరుగుతుంది. దీనికి అందరూ ప్రతి చిన్న విషయంలోని పాత్రులు అవ్వాలి. తిరుజ్ఞాన సంబంధ మహాస్వామికి జై, కమలై జ్ఞాన ప్రకాశర్కి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఒక చిన్న విషయం నా పర్సనల్గా చెప్తాను. స్వామి యొక్క పరంపరను ఏంటంటే, గురుజ్ఞాన సంబంధర్ మధుర మీనాక్షి ఆలయంలో ఆ కొలనులో ఉన్నప్పుడు, కొలను దగ్గర నాకు ఒక శివలింగం కావాలి నిన్ను పూజించుకుంటానికి అని అడిగారు. అడిగినప్పుడు ఆ కొలనంలోంచి పైకి వచ్చింది శివలింగం. శివలింగాన్ని అయితే ఇచ్చావు కానీ నేను ఎలా పూజించాలంటే, అక్కడ తిరువారూరులో కమలై జ్ఞాన ప్రకాశరు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, ఆయన చెప్తారని ఆయన చెప్పారు. ఇదంతా ఈ పరంపరలో, పరమేశ్వరుని పరంపరలో ఇప్పటికీ మన జ్ఞానదేశిక సంబంధ మహాస్వామి పరమాచార్యులు వచ్చుంటే నాకు ఒక కోరిక, పరమేశ్వరుడు పరంపరలో వచ్చిన ఆ శివలింగ మూర్తిని ఆంధ్ర ప్రజలకి చూపించాలని, వారు చేసే పూజా విధానం అందరూ చూడాలని అనేక ఏర్పాట్లు చేసుకుని ఆశగా ఎదురు చూసాం. కానీ స్వామికి తిరుచెందూరులో, అంటే మీకు తెలుసు సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 ముఖాల్లో ఒక ముఖం తిరుచెందూరు, ఆ 6 ముఖాల్లో ఒక ముఖం కుంభాభిషేకానికి స్వామి అక్కడ ఉండటం, ఈ మన వారికి ప్రతినిధిగా మన చొక్కలింగ మహాస్వామి రావటం అనేది ఆ గురు పరంపర అనుగ్రహం మన మీద ఎంతో ఎంతో ఉందని సాక్ష్యంగా మనకి ఈ రోజున ఈ మహాయాగం నిలబడింది. మీరందరూ దయచేసి
అందరూ ఇది అయిపోగానే ఈ పక్కన స్టేజ్ దగ్గర మహా అద్భుతమైన శివగాన లహరి, పరమేశ్వరుడు అనుగ్రహానికి అలా పదాలు పడటం అనేది ఆ సంగీతంతో ఇచ్చే మనం నివేదన. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఆ కార్యక్రమాన్ని కూడా చూసి పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులవుతూ 63 నాయనార్ల ఆశీస్సులు తీసుకుంటూ వెళ్ళాలి. రేపు ఉదయం 9 నుంచి 10:30 గంటలకు మహాకుంభాభిషేకం అంటారు. అంటే కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం అని ఎందుకంటున్నానంటే పరమేశ్వరుడు ప్రతిరూపమైన దక్షిణామూర్తి, శ్రీ లక్ష్మీ హైగ్రీవులు, సూర్యభగవాను, భైరవుడు, గంగామాతతో పాటు 63 నాయనార్లు ప్రతిష్ఠితం అవుతున్నారు. నిజంగా మన తెలుగు రాష్ట్రానికి వచ్చిన తెలుగు ప్రజలకు ఇచ్చిన భాగ్యం అంతా ఇంత కాదు. అందరూ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను. అరుణాచల్ ప్రదేశ్. उग्रस्य देवस्य भक्ताय नमः। अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरतां शतं। महद्भ्यो नमः श्री गुरुभ्यो नमः। स्वस्ति मंत्रार्थाः शक्ताः सफलाः सन्तति भवन्तः महान्तः अनुगृह्णन्तु। तथास्तु। अस्य देवदेवस्य देवतोत्तमस्य देवता सार्वभौमस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य अस्मिन् देवालये नित्यं पूर्णाराधनं भूयादि भवन्तः महान्तः अनुगृह्णन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु। अयं धर्मः शिवधर्मः उत्तरोत्तरम् अभिवृद्धिरस्तु। देशोऽयं निर्भद्रमोऽस्तु। राजा धार्मिकी भवतु। सर्वं श्री शिवार्पणमस्तु। देवानि हविष्यं शुभं देवानं देवा
तस्मै भवान् प्रयच्छन्ति यो वेदादुस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतलीनस्य परस्य महेश्वरः परावेक्षमपि श्रुतिः वाद्य